అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 19 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం చిన్నది, ఇతరులను పోల్చుకుంటూ గడపడం కాక మనకున్న దానితో సంతోషంగా జీవించడం నేర్చుకుంటే ప్రతిరోజు పండగే అవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 19, 2026 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయము 6:44, సూర్యాస్త సమయం 6:15, చంద్రోదయం 7:46, చంద్రాస్త సమయం 8:04. ఈ రోజున తిథి విదియ. ఫిబ్రవరి 18 సాయంత్రం 4:57 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 3:57 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వభద్ర. ఫిబ్రవరి 18 రాత్రి 9:16 నుంచి ఫిబ్రవరి 19 రాత్రి 8:51 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 2:59 వరకు. తదుపరి మీనరాశి. యోగం సిద్ధ. ఫిబ్రవరి 18 రాత్రి 10:44 నుంచి ఫిబ్రవరి 19 రాత్రి 8:42 వరకు. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. కరణము కౌలవ. ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 3:59 వరకు. తదుపరి తైతన. ఫిబ్రవరి 20 రాత్రి 3:21 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 6:09 నుంచి ఉదయం 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి ఉదయం 11:20 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుంచి మధ్యాహ్నం 3:57 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక కాలము ఉదయం 9:37 నుంచి ఉదయం 11:30 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:08 నుంచి 5:56 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:13 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహర్షి విశ్వామిత్రుడు మరియు మేనకా కుమార్తె. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మహాభారతంలో నారాయణాస్త్రం ఎవరిది? దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శతభిషాకార్తె. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. అన్నప్రాసం చేసుకోవటానికి, చిన్నపిల్లను ఉయ్యాల్లో వేయటానికి, బారసాల రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, అత్త ఇంట్లోకి మారటానికి, ఆపరేషన్స్ లాంటి నిర్వహించుకోవటానికి, వ్యాపార పనులకు, పెండ్లి చూపులకు, వివాహానికి, గృహప్రవేశము, వాస్తు హోమాదులు, గర్భధారం లాంటి కార్యక్రమం నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 19 రాత్రి 8:51 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 19 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.